అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కురుక్షేత్ర సమరానికి సమయం ఆసన్నమవుతుంది. ఈ నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీలు అధికారమే ధ్యేయంగా తమ యొక్క అస్త్రశస్త్రాలు సంధిస్తూ ఉన్నారు. ఒకరిపై ఒకరు పెద్ద ఎత్తున విమర్శలు చేసుకుంటున్నారు. మనతో మాట్లాడడానికి ఎమ్గనూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టారెడ్డి అనుకున్నారు. మేడం చెప్పండి, ప్రచారం ఎలా కొనసాగుతుంది? ప్రచారం చాలా పాజిటివ్గా, చాలా అంటే మంచి స్పందన ఉంది ప్రజల దగ్గర నుంచి. మాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉందండి. వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు. మాకు చాలా హ్యాపీగా ఉంది. బుట్టారెడ్డి డబ్బుల సంచులతో వచ్చారు. ఇక్కడ ఓట్లు కొనడానికి వస్తున్నారు. ఇక్కడ టీడీపీ నాయకులను ప్రలోభ పెట్టడానికి వస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని డబ్బులు పెట్టి కొనేటువంటి పరిస్థితి ఉంది. అటువంటి వారిని ఓడించాలని మేము ప్రతినిధి అంటాం. మీరేమంటారు? అవన్నీ కూడా వారికి ఏది విమర్శించాలో, ఎలా విమర్శించాలో తెలియక, ఏదంటే అది దానికి ఒక రీజన్ ఉండదు, ఒక లాజిక్ ఉండదు. ఎలా పడితే అలా మాట్లాడడానికి నాకు ఆన్సర్ లేదండి. అది వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాను. వాళ్ళు ఏ ఉద్దేశంతో వాళ్ళు అలా మాట్లాడుతున్నారో వాళ్ళకే వదిలేస్తున్నాను. నేను లోకల్, నా ఆధార్ కార్డు ఇక్కడే ఉంది, నా ఓటర్ కార్డు ఇక్కడే ఉంది, నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఈమె ఎక్కడో హైదరాబాద్ నుంచి వచ్చి ఈరోజు వచ్చింది, రేపు ఓడిపోతే వెళ్ళిపోతారు, లేదా నేను గెలిచిన అందుబాటులో ఉండరు అని విమర్శిస్తున్నారు. మీరు అతను కూడా లోకల్ కాదండి. అతను ఇక్కడ పుట్టలేదు. బివి జయనాశ్వర్ రెడ్డి అనే అతను ఎమగనూరికి పరిచయం అయిందే బై ఎలక్షన్ టైంలో అని ఇక్కడ పబ్లిక్ చెప్పారు నాకు. అంతవరకు అసలు అతను ఎవరో కూడా ఎమగనూరు ప్రజలకి పరిచయం లేని వ్యక్తి. అప్పుడే 2012 ఐ థింక్ బై ఎలక్షన్స్ టైంలో అప్పుడు ఎంటర్ అయ్యారు ఎమగనూరికి. నేను కర్నూలు వాసిని, పత్తికొండలో పుట్టాను. పెరగడము అంతా హైదరాబాద్లో పెరిగాము. 2014లో మాకు అవకాశం వచ్చింది, ఎంపీగా చేశాను. అప్పటి నుంచి నేను కర్నూలులోనే ఉన్నాను. ఎంపీగా లేకున్నా కూడా కర్నూలులో నేను మా బుట్టా ఫౌండేషన్ ద్వారా సర్వీస్ చేసుకుంటూ కర్నూలు ప్రజలకి దగ్గరలో ఉన్నాను. అలాంటిది ఈరోజు కేవలం ప్రతిపక్షంగా ఉన్నారు కాబట్టి విమర్శించాలి అన్న ఉద్దేశంతోనే వాళ్ళు విమర్శిస్తే అది ప్రజలు కూడా చూస్తున్నారు. ప్రజలు నా పనిని చూశారు. ఇన్ఫ్యాక్ట్ ప్రజలే మాట్లాడుతున్నారు. ఎవరూ చెయ్యని విధంగా ఒక ఎంపీగా ఒక మహిళ అయి ఉండి తను ఎంత చేసింది, ఎంతమందికి ప్రజల్లోకి చొచ్చుకుపోయింది. ఊర్లలో కానివ్వండి, ఎక్కడ కానివ్వండి, వాళ్ళందరిలో కూడా బుట్టా రేణుక అన్న పేరు అంటే రిమోట్ విలేజెస్లో కూడా ఎంతగా వెళ్ళిపోయిందో వాళ్ళకి తెలుసు, ప్రజలకి. అది కేవలం మాటల వరకే మాట్లాడాలి అని మాట్లాడితే దానికి సమాధానం నా దగ్గర లేదు. అతను కూడా లోకల్ కాదు. అతను కూడా ఇక్కడ పుట్టలేదు. ఉలికొండనో ఎక్కడో వాళ్ళ ఉలిందకొండలో పుట్టారు. వాళ్ళ నాన్నగారు ఇక్కడికి రాజకీయంగా వచ్చారు, ఇక్కడ రాజకీయం చేశారు. అసలు ఆయన చిన్నప్పుడు ఎప్పుడు కూడా ఎమగనూరు ఎరగరు. ఓన్లీ 2012లో ఎంటర్ అయ్యారు. మరి ఆయన స్థానికులు ఎలా అవుతారు, నేను నాన్ లోకల్ ఎలా అవుతాను అని నాకు అర్థం కాదు. ఒకటి లోకల్ నాన్ లోకల్ అనేది అతను ఏదో తెలియక మాట్లాడారేమో తెలియదు, కానీ మనకు భారత రాజ్యాంగం ఇచ్చిన దాని ప్రకారం, రాజ్యాంగం ప్రకారం మనం ఎక్కడి నుంచైనా ఎవరైనా ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. మనం ఏ రాష్ట్రంలో మనకు ఓటు ఉంటే ఆ రాష్ట్రంలో ఏ ప్రాంతం నుంచైనా మనం పోటీ చేసే హక్కు మనకుంది. మేడం మీరు చెప్పండి, బుట్టారెడ్డికి అప్పుల పాలు అయ్యారు, బ్యాంకులు మోసం చేశారు, ఈరోజు సంపాదించుకోవడానికి కోసమే రాజకీయాలకు వచ్చారని ఎంపీ సంజీవ్ కుమార్ చెప్తున్నారు. సంజీవ్ కుమార్ గారి గురించి మాట్లాడాలంటే నిజంగా అసలు చాలా బాధేస్తుంది నాకు. 2014లోనే నేను వచ్చాను ఎలక్షన్లో. మీరు అందరూ చూశారు మేము ఎంత పారదర్శకంగా, ఎంత నిజాయితీగా, ఎంత స్వచ్ఛందంగా నేను ఆ 5 సంవత్సరాలు పరిపాలన అందించారో ఆ నిజాయితీ ప్రజలందరికీ తెలుసు. మాకు బిజినెస్ పరంగా కష్టాలు ఉన్నాయి. బిజినెస్లో మేము ఏ బ్యాంకుని మోసం చేయలేదు. మా ప్రాపర్టీస్ పెట్టి మేము తీసుకున్నాము. మావి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్, మావి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ కావు. మిగతా వాళ్ళు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ మాలియానో వీళ్ళు అంటే వాళ్ళు పబ్లిక్ మనీని షేర్లుగా పెట్టుకొని వాళ్ళ కంపెనీస్లో అవి నష్టాల్లో వచ్చినప్పుడు వాళ్ళ మనీని పోతే అది మనం పబ్లిక్కి మోసం చేసినట్టు, బ్యాంక్స్కి మోసం చేసినట్టు. ఇక్కడ మాది ప్రైవేట్ సంస్థలుగా మేము బిజినెస్ చేసాము. బిజినెస్లో నష్టమైంది. నష్టమైనప్పుడు ప్రాపర్టీస్ పోతే మా ప్రాపర్టీస్ పోతాయి. కానీ నష్టపోయారు కాబట్టి, అప్పుల పాలు అయ్యారు కాబట్టి ఈ సంపాదన కోసం వచ్చారు అనేది ప్రధానమైన విమర్శ. అప్పుల పాలు అయ్యావు అంటే ఉన్న ఆస్తులు అన్నీ ఏం పోలేదండి. కొంతవరకే
అది పోతుంది. ఒక ప్రాపర్టీ, 2 ప్రాపర్టీలు పోతాయి. మిగతా ప్రాపర్టీస్ ఉన్నాయి మాకు బిజినెస్‌లు ఉన్నాయి. మాకు అన్నీ ఉన్నాయి. అదొక్క దానిపైననే ఆధారపడి లేము. నేను స్వచ్ఛందంగా సర్వీస్ చేయాలని వచ్చాను. సర్వీస్ చేసి చూపిస్తాను. మేము అలా మనీ కోసమే అనుకుంటే నేను బిజినెస్‌లోనే చాలా ఎర్న్ చేసుకోవచ్చు. బిజినెస్‌లోనే నేను నా పిల్లలు మేమందరం కష్టపడితే వీ కెన్ ఎర్న్ ఎ లాట్. కానీ ఇక్కడ నేను స్వచ్ఛందంగా సేవ చేయాలని వచ్చాను కాబట్టి 2014లో నేను ఎంత క్లియర్‌గా చేశానో ఇప్పుడు కూడా 2024లో కూడా అలాగే చేస్తాను. ఇన్‌ఫ్యాక్ట్ అతనికి అటువంటి పేరు ఉంది. నేను విమర్శించదలుచుకోలేదు. ఎందుకంటే ఒకరిని విమర్శించదలుచుకోలేదు. విమర్శించాలంటే చాలా విషయాలు మాట్లాడొచ్చు. అది మంచిది కాదు. మంచి పద్ధతి కూడా కాదు. ఐ డోంట్ వాంట్ టు కమెంట్. డిఫరెంట్ స్టేట్మెంట్ని ఎలా చూడాలి? ఎంపీ సంజయ్ ఏమో మీరు అప్పుల పాలయ్యారు, డబ్బు సంపాదన కోసం వచ్చారని ఆయన విమర్శిస్తారు. ఎమ్మెల్యే అభ్యర్థి ఏమో డబ్బుల సంచులతో ఇక్కడ ఓట్లు కొనడానికి వచ్చారంటున్నారు. ఎట్లా చూడాలి ఈ డిఫరెంట్ కామెంట్స్? వాళ్ళిద్దరికి అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదండి. ఒకటి మేము గెలుస్తున్నాము అన్న ఒక పక్కన వైసీపీ గెలుస్తుంది అన్న ఫ్రస్ట్రేషన్లో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియట్లేదు. వాళ్ళలో వాళ్ళకే క్లారిటీ లేదండి. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఏదో విమర్శించాలి, ఏదో బురద చల్లాలి వాళ్ళపైన. వాళ్ళు ఇప్పుడు నీట్గా ఉన్నారు, వాళ్ళకి ఏమి ఎటువంటి ఆరోపణలు లేవు. ఏదో ఒకటి ఆరోపణ చేస్తే వాళ్ళకి అదొక సాటిస్ఫాక్షన్ ఏమో, దే ఫీల్ హ్యాపీ ఏమో వాళ్ళ వరకు. కానీ అలాంటి వాళ్ళ దగ్గరికి మనం అలాంటి వాళ్ళ గురించి మాట్లాడడం కూడా అవసరం లేదు. అంటే ఐ ఫీల్ అండి. అసలు నిజం చెప్పాలి అంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారో మీరు ఒకసారి వాళ్ళనే కనుక్కోవాలండి. ఎందుకంటే క్లారిటీ లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది మాట్లాడుతున్నారు. మొన్న బ్యాంకు గురించి అలాగే మాట్లాడారు. డెఫమేషన్ వేస్తా అని చెప్పాను. దాని తర్వాత మళ్ళీ ఇదయ్యారు. అసలు ఏ రీజన్ లేకుండా మాట్లాడేస్తే మేము కూడా ఏదైనా వాళ్ళని విమర్శిస్తాము, మమ్మల్ని డైవర్ట్ చేయాలి, మా మైండ్ని డైవర్ట్ చేయాలి అన్న ఒక ఆలోచనలో ఉన్నారు. ఇవన్నీ నేను పట్టించుకోనండి. ఈ ఆరోపణలు కానివ్వండి, ఈ బుడద చల్లడం కానివ్వండి, ఇవన్నీ నేను పట్టించుకోను. మై ఫోకస్ ఈజ్ మోర్, నా ఫోకస్ అంతా ఒకటి ఈ పబ్లిక్లోకి వెళ్ళాలి. వాళ్ళకి నేనేంటి అని నేను నిరూపించుకోవాలి. అలాగే వాళ్ళకి సర్వీస్ చేయాలి. గెలిచిన తర్వాత కూడా వాళ్ళకి సర్వీస్ చేసి మంచి పేరు తెచ్చుకోవాలి. దట్ ఈజ్ వాట్ మై ఎయిమ్. నా లక్ష్యం అదే. అంటే బుట్టారెంక ఎంపీగానే ఏం చేయలేకపోయారు. నాగలదిన్నెకు సంబంధించి మీరు దత్తత తీసుకుని కూడా కేవలం ఒక సంవత్సరం లోపే అక్కడ జెండా అయితే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది అని విమర్శిస్తాను. అక్కడ ఏం అభివృద్ధి చేయలేదని విమర్శిస్తాను. దీన్ని ఎట్లా చూడాలి? అసలు ఎమగనూరికి నేను 2.5 కోట్లతోటి నా ఎంపీ ఫండ్స్ తోటి నేను చేశాను. 2.5 కోట్లు అంటే సంవత్సరానికి 50 లక్షల్లాగా 5 సంవత్సరాలు నేను ప్రతి నియోజకవర్గానికి ఇచ్చాను. ఆలూరు అండ్ పత్తికొండ వీటికి కొంచెం ఎక్కువగా ఇవ్వడం జరిగింది. మిగతా వాటికి 50 lakhs పర్ కాన్స్టిట్యున్సీ లాగా ఇవ్వడం. అలా 2.5 crores నేను 5 yearsలో ఇవ్వడం కాకుండా స్వచ్ఛందంగా పబ్లిక్ నాకు ఊర్ల నుంచి డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చి మా ఊర్లో నీళ్లు లేవు, వాటర్ ట్యాంక్స్ లేవు అవి అని చెప్తే వాళ్ళందరికీ కూడా నేను సర్వీస్ చేయడం జరిగింది. ఇది అఫీషియల్ రికార్డ్స్లో ఉంటుంది. కావాలి అంటే ఎవరన్నా వెళ్ళి రైట్ టు ఇన్ఫర్మేషన్లో మీరు వెళ్ళి తీసుకోవచ్చు. ఓకే, అక్కడ వెళ్ళి ఎంపీ లార్డ్స్ ఏ విలేజ్లో ఎక్కడెక్కడ ఎంత ఖర్చు పెట్టారు అనేది మీరు తీయచ్చు. ఇప్పుడు నేను 16th లోక్సభలో ఉన్నప్పుడు మీరు తీయచ్చు అవన్నీ కూడా. సో ఐ డిడ్ వర్క్. ఇది దాచడానికి ఏం లేదు. వాళ్ళు చెప్పినంత మాత్రాన నేను పని చేయలేదు అని వాళ్ళు అన్నంత మాత్రాన ఇక్కడ ఏం లేదు. నాగలదిన్నని దత్తత తీసుకున్నాను. నాగలదిన్న దత్తత తీసుకున్న తర్వాత అక్కడ నేను ఓవర్ హెడ్ ట్యాంక్స్ కట్టించాను. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆల్మోస్ట్ క్లోజ్ టు 1 crore అంటే 90 some change lakhs తోటి వాటర్ ఇంటింటికి నీటి ట్యాప్స్ కోసము అవి తెప్పించడం జరిగింది. అక్కడ పని కూడా స్టార్ట్ అయింది, అది కూడా అయ్యింది. బస్ షెల్టర్ వేయడం జరిగింది, ఆర్ఓ ప్లాంట్ పెట్టడం జరిగింది. ఇవన్నీ అయిన తర్వాత గవర్నమెంట్ ఎవరిది ఉంది? టీడీపీ గవర్నమెంట్ ఉంది. ప్రతి దాంట్లోనూ అడ్డం, ప్రతి పనిలోనూ మమ్మల్ని అడ్డం వేయడము, ప్రతి దానికి మాకు పనులు కాకుండా అఫీషియల్స్ తోటి మా పనులు కాకుండా ఆపించడం, ఇలా మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారంటే టీడీపీ గవర్నమెంట్లో మమ్మల్ని ఏ పని కానివ్వకుండా. ఆ తర్వాత సమయం వృధా అవుతుందని చెప్పేసి అక్కడ నుంచి నేను కుంటనహల్ గ్రామాన్ని దత్తత తీసుకున్నాను. మంత్రాలయంలో ఒకసారి వెళ్ళి కుంటనహల్ గ్రామాన్ని చూడండి. అక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఇద్దరు కూడా నాకు సహకరించారు. అటు టీడీపీ నుంచి సహకరించారు, అది విషయంలో మటుకు నేను ఒప్పుకుంటాను. ఇక్కడ బాలనాగిరెడ్డి అన్న కూడా మాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. ఫుల్ సపోర్ట్ తోటి నేను అక్కడ కుంటనహల్లో ప్రతి
వీధిలో రోడ్లు వేయడం జరిగింది, ఆర్ఓ ప్లాన్స్ ఇవ్వడం జరిగింది, అక్కడున్న వాటన్నిటికీ కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఆ గ్రామాన్ని కంప్లీట్గా అభివృద్ధి చేశాను. ఎందుకు చేయగలిగాను? ఒక విలేజ్ని నేను కాన్సన్ట్రేట్ చేసి విలేజ్ని అభివృద్ధి చేయగలిగాను, ఇంకొక విలేజ్ని చేయలేకపోయాను, సగంలో ఆగిపోయింది అంటే దానికి కారణం వాళ్ళు సహకరించలేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఉంది. అదే మా గవర్నమెంట్ ఉంటే నేను ఎప్పుడో ఎన్నో చేసి ఉండేదాన్ని. ప్రభుత్వం టీడీపీది ఉంది, స్థానికంగా మిమ్మల్ని అడ్డుకున్న నాయకుడు ఇంకెవరు? అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నది జైనాశ్వర్ రెడ్డి గారే కదా, ఆయన మరి ప్రతి దగ్గర కూడా నన్ను అడ్డుకున్నారు. అంటే అభివృద్ధి చేస్తాం మేము, ఎమ్ముడూరు మొత్తం డెవలప్మెంట్ చేసామన్నారు. అంటే అభివృద్ధి చేసే వాళ్ళని అడ్డుకుంటారా? అంటే కేవలం విమర్శ కోసం చేస్తున్నారు మీరు విమర్శ? కాదు, అది వాస్తవం. కావాలంటే మీరు నాగల్దిన్నె ఎల్లి గ్రామంలో వాళ్ళని అడగండి. నాగల్దిన్నెలో ప్రతి దగ్గర సర్పంచ్ల దగ్గర నుంచి ఇంటర్నల్గా వాళ్ళకి లోకల్ పీపుల్లో ఆ గొడవలు పెట్టడము, ఆ కొట్లాట్లు పెట్టడము, వాళ్ళకి ఇది చేయడము, రాజకీయం చేశారు. అక్కడ పూర్తిగా రాజకీయం చేశారు. డెఫినెట్లీ నన్ను అక్కడ అభివృద్ధి చేయకుండా అడ్డుకున్నది టీడీపీ ప్రభుత్వం, అప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు. అంతే. ఇది నేను విమర్శ కాదు, అది వాస్తవం నేను చెప్తున్నాను. అదే కుంటనహల్ నేను మంత్రాలయం నియోజకవర్గంలో అభివృద్ధి చేసి చూపించాను. అది అక్కడ చేయగలిగాను బికాజ్ అక్కడ అందరూ నాకు సహకరించారు. అంతే. ఒకవేళ బివి జైనాశ్వర్ రెడ్డి నేను అడ్డుకోలేదని చెబితే మీరు నిరూపించడానికి సిద్ధమా? అడ్డుకోలేదు అని చెప్పేదానికి ఇప్పుడు నిరూపించాలి అంటే, ఆయన అడ్డుకోలేదు అని అంటే అడ్డుకోలేదని ఎలా నిరూపించగలుగుతా అండి? ఆఫీసర్స్ని అందరినీ పిలిపించి ఇప్పుడు మీటింగ్లు పెట్టి నేను బయటికి తీయాలి. ఎవరు నేను చేస్తున్నా కూడా ఆ శాంక్షన్ అయిన పేపర్స్ని వాటిని మూవ్ చేయకుండా, అఫీషియల్గా వాటిని చేయకుండా, డిపిఆర్లు తయారు చేసి సెంట్రల్ గవర్నమెంట్కి పంపించాల్సినవి పంపించకుండా ఇవన్నీ ఎవరు చేశారని ఇప్పుడు ఏ ఆఫీసర్ని బయటికి తీయాలో మీరు చెప్పండి. మీరే చెప్పండి. ఇది అయ్యే పనేనా? మీరు ఇందాక చెప్పారు కదా పబ్లిక్గా వెళ్దాం. డెఫినెట్లీ ఇది వాస్తవాలు. నన్ను అడ్డుకున్నారు అంటే పనులు కానివ్వకుండా. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కంప్లీట్గా ఇన్వాల్వ్ అవుతేనే పనులు అవుతాయి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ త్రూ స్టేట్ గవర్నమెంట్ ద్వారానే రావాలి. దానికి డిపిఆర్లు ఎనీ ప్రాజెక్ట్ చేయాలంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి డిపిఆర్స్ మనకి సెంట్రల్ గవర్నమెంట్కి పోయి అక్కడ యాక్సెప్టెన్స్ అయిన తర్వాత అప్పుడు వాళ్ళు ఫండ్స్ స్టేట్ గవర్నమెంట్స్కి రిలీజ్ చేస్తారు. వాళ్ళు ఫండ్స్ డైరెక్ట్గా నా చేతికి ఇవ్వరు, ఎంపీకి. అది ఒకటి అర్థం చేసుకోవాలి. సిస్టమ్ అనేది ఫంక్షనింగ్ ఎలా ఉన్నదని అర్థం చేసుకుంటే అప్పుడు ఎవరి ప్రభుత్వం ఉంటే వాళ్ళకే పనులు చేశారు. అప్పుడు ఆ ప్రభుత్వం మటుకు వాళ్ళకే చేశారు. నేను సెన్సరీ పార్క్ మన కర్నూలు కోసం 6 కోట్లతోటి తెప్పిస్తే డిపిఆర్ పంపించకుండా డిలే చేసి నాకు ఉన్న ఇన్ఫ్లుయెన్స్ తోటి మినిస్టర్ గారు ఆయన అన్నీ కూడా రెడీ చేసి పెట్టి, మీ వాళ్ళు డిపిఆర్ పంపిస్తే నేను 6 crores శాంక్షన్ చేయడానికి రెడీగా ఉన్నానని మినిస్టర్ గారు, సోషల్ జస్టిస్ మినిస్టర్ గారు శాంక్షన్కి రెడీగా ఉంటే మన వాళ్ళు డిపిఆర్ చేసి పంపించక 6 కోట్లు తిరిగి వెనక్కి పంపించారు. ఇది అప్పుడు టీడీపీ గవర్నమెంట్లో ఉన్న సిస్టమ్. ఒక బీసీ మహిళగా పబ్లిక్లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ నియోజకవర్గ ప్రజలు? ఈ నియోజకవర్గంలో బీసీ మహిళగా చాలామంది చక్కగా నన్ను ఆహ్వానిస్తున్నారు, ఆదరిస్తున్నారు. వారి ఆదరణ చాలా చక్కగా ఉంది. వాళ్ళకి ఒక నమ్మకం ఉంది, నేను చేస్తాను, నేను అభివృద్ధి చేస్తాను, నేను పనులు చేస్తానన్న నమ్మకం వాళ్ళకు ఉంది కాబట్టి నన్ను ఆదరిస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ నమ్మకానికి తగ్గట్టుగా నేను కూడా పనిచేసి చూపిస్తాను. పుట్టారెడ్డిగా ఒకటే చెప్తున్నారు, నేను అభివృద్ధి చేస్తూ ఉంటే గతంలో నన్ను అడ్డుకున్నారు. డిపిఆర్ అంటే 6 కోట్లకు సంబంధించిన ప్రాజెక్టు పంపించినట్లయితే ఈరోజు సెంట్రల్ బడ్జెట్ వచ్చేది, నాగల్దిన్నె ప్రాజెక్టుతో పాటు ఎమ్ముడూరు నియోజకవర్గం అభివృద్ధి చెందేది. కానీ ఇక్కడ ఉన్నటువంటి అప్పుడు ఉన్నట్టు స్థానిక ఎమ్మెల్యే బివి జైనాశ్వర్ రెడ్డి అడ్డుకున్నారు. స్థానికంగా నన్ను అభివృద్ధి పనులు చేయకుండా అడ్డుకునేటువంటి పరిస్థితి ఉంది. ఒక్క అవకాశం ఇస్తే ఎమ్ముడూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా అంటున్నారు పుట్టారెడ్డి. వీడియో చంద్రశేఖర్తో హుసేన్, ఆర్టీవీ కర్నూలు. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.